ఖమ్మం జిల్లా కిష్టాపురంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అదుపు తప్పి ఒక కారు డివైడర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో అక్కడికక్కడే 3 యువకులు ప్రాణాలు కోల్పోయారు. మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ గ్రామం నుంచి గృహప్రవేశానికి సత్తుపల్లి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. మృతులు భద్రాద్రి జిల్లా చండ్రుగొండ వాసులుగా తెలుస్తోంది. సిద్దేశి జాయ్ అలాగే మర్సకట్ల శశి సాదిక్గా ఆ మృతుల్ని గుర్తించారు. మరొక 2కి కూడా తీవ్ర గాయాలైనట్లుగా సమాచారం అందుతోంది. డివైడర్ను ఢీకొట్టి ఆ తర్వాత పలుసార్లు ఆ కారు పల్టీలు కొట్టినట్లుగా తెలుస్తోంది. అక్కడ సిచ్యువేషన్ కూడా చాలా భయానకంగా ఉంది. కారు అంతా పూర్తిగా నుజ్జు అయితే మరోవైపు ఆ లోపల ఉన్న వాళ్ళు చాలా దూరంగా ఎగిరి పడ్డటువంటి పరిస్థితి. ఆ చుట్టుపక్కల పడిపోయి ప్రాణాలు కోల్పోయి ఉన్నటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. స్థానికులు అక్కడ వెళ్ళి చూసేసరికి మీరు స్క్రీన్లో చూస్తున్నారు ఆ కార్ని, యాక్సిడెంట్కి గురైనటువంటి కార్. అది పూర్తిగా భాగాలన్నీ కూడా ధ్వంసం అవడాన్ని మీరు చూస్తున్నారు. కారు ఇంకా ఫ్రంట్ సైడ్ కూడా బాగా పూర్తిగా ధ్వంసం అయింది. మరోవైపు ఆ కారులో ఉన్నవాళ్ళు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎగిరి పడ్డారు. అంటే ఎంత తీవ్రంగా వెళ్ళి అక్కడ గుద్దుకుంది, ఆ తర్వాత ఎంత భయంకరంగా అక్కడ సిచ్యువేషన్ ఉందనేది ఒకసారి మీరే ఊహించుకోవచ్చు. మా ప్రతినిధి ఉదయ్ జాయిన్ అవుతున్నారు. ఉదయ్ని అడిగి డీటెయిల్స్ తెలుసుకుందాం. ఉదయ్, 3 ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తుంది, 2 గాయపడ్డారంటున్నారు. అసలు ఏం జరిగింది ఉదయ్? ప్రజెంట్ ఆ గాయపడ్డ వాళ్ళ కండిషన్ ఏంటి? వాళ్ళు ఏమైనా డీటెయిల్స్ చెప్తున్నారా ఏం జరిగింది అనేది ఎగ్జాక్ట్గా? ఖమ్మం రాజమండ్రి రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. సత్తుపల్లి మండలం కిష్టారం వద్ద అదుపు తప్పినటువంటి ఒక కారు మధ్యలో ఉన్నటువంటి రహదారి మధ్యలో ఉన్నటువంటి డివైడర్ తీసుకుంది. ఈ ఘటనలో 3 యువకులు అక్కడికక్కడే స్పాట్ లోనే మృతి చెందినట్టు మనకు సమాచారం. మృతులు సిద్దేశ్ జాయ్ ఒకరు, మర్సకట్ల శశి, అదేవిధంగా సాదిక్ 3 మృతులు చెందినట్టు తెలుస్తుంది. వీరి స్వస్థలం ఒక 2ది కొమ్మెపల్లి కాలనీ కాగా మరొకరిది సాదిక్ అనే వ్యక్తి చండ్రుగొండగా తెలుస్తోంది. మరొక 2కి తీవ్రమైనటువంటి గాయాలైనాయి. తలారి అజయ్, అన్నపరెడ్డిపల్లి, ఇమ్రాన్, చండ్రుగొండ 2 వ్యక్తులకు కూడా తీవ్రమైనటువంటి గాయాలని తెలుస్తుంది. ప్రస్తుతం క్షతగాత్రుని సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీళ్ళంతా కూడా చండ్రుగొండ నుంచి ఉదయం తెల్లవారుజామునే బయలుదేరి సత్తుపల్లిలో ఒక గృహ ప్రవేశ కార్యక్రమానికి హాజరవుతున్నట్లు మనకు సమాచారం. ఆ మార్గ మధ్యంలోనే సరిగ్గా కిష్టారం అనేది చాలా యాక్సిడెంటల్ హాట్స్పాట్ గా ఉంటుంది. అక్కడ సూచిక బోర్డులు అనేవి కూడా పెద్దగా ఏర్పాటు చేయరు. అందులోనూ చలికాలం కావడం, పొగమంచు దట్టంగా కూరుకుపోవడంతో అటు ఎదురుగా వచ్చేటువంటి వాహనాలు కావచ్చు, ఎదురుగా వచ్చే సూచిక బోర్డులు ఆచూకీ కూడా కనిపించకపోవడం, మరోవైపు మధ్యలో ఉన్నటువంటి డివైడర్ ను అతివేగం కారణంగా ఈ వ్యక్తులు ఢీకొట్టి ఉంటారు. ఆ సమయంలోనే ఈ ప్రమాదం సంభవించిందని సంబంధించి ఒక క్లారిటీ కావాల్సింది. ప్రస్తుతం 3 కూడా అతివేగ స్పాట్ లో మృతి చెందారు. సిద్దేశ్ జాయ్ 18 సంవత్సరాలు కాగా మర్సకట్ శశి 12 సంవత్సరాలుగా తెలుస్తుంది. అతను 6వ తరగతి చదువుతున్నటువంటి ఒక బాలుడిగా మనకి సమాచారం అవుతుంది. ప్రస్తుతం 3 కుటుంబాల్లో కూడా తీవ్రమైనటువంటి విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒక గృహ ప్రవేశ కార్యక్రమానికి వెళ్తున్నటువంటి సమయంలో ఈ రోడ్డు ప్రమాదం సంభవించడంతో అటు క్షతగాత్రుల కుటుంబాల్లో కూడా తీవ్రమైనటువంటి విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే ప్రస్తుతం ఘటనా స్థలానికి అటు 108 కూడా తరలించారు. అక్కడ పోలీసులు కూడా చేరుకున్నారు. ప్రస్తుతం క్షతగాత్రులను సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల పరిస్థితి కూడా తీవ్ర విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. వారికి కూడా మెరుగైనటువంటి వైద్య చికిత్స అందించే ప్రయత్నం సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు అయితే చేస్తున్నారు. ప్రస్తుతం మృతుడు సిద్దేశ్ జాయ్ తో పాటు అదేవిధంగా మర్సకట్ల శశి, చంద్రుగొండకు చెందినటువంటి సాదిక్ కుటుంబాలకు కూడా ప్రస్తుతం పోలీసులు సమాచారం ఇచ్చారు. ఘటనకు సంబంధించినటువంటి వివరాలు కూడా ప్రస్తుతం సేకరిస్తున్నారు. మృతుల వివరాలు కూడా పూర్తి స్థాయిలో సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. మొదటి నుంచి కూడా ఖమ్మం రాజమండ్రి రహదారి కిష్టారం వద్ద గతంలో కూడా ఇదే స్థాయిలో ఘోర ప్రమాదాలు కూడా సంభవించాయి. సో అంటే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఒక గృహప్రవేశ కార్యక్రమానికి వెళ్ళొస్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తుంది. ఒక శుభకార్యానికి వెళ్ళొస్తున్నప్పుడు ఈ ఘటన జరగడం, 3 ప్రాణాలు కోల్పోవడం అక్కడికక్కడే. ఒక స్కూల్ విద్యార్థి కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది ఈ ఘటనలో. మరోవైపు ఎగ్జాక్ట్గా అసలు ఏం జరిగింది అనేది ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది. మరోవైపు పోలీసులు కూడా విచారణ చేస్తున్నారు. గాయపడ్డ వారికి చికిత్స అందిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. సో ఉదయ్, ఇప్పుడు హాస్పిటల్లో ఉన్న వాళ్ళ కండిషన్ ఏంటి? ప్రస్తుతం క్షతగాత్రుల పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్లు వైద్యులు చెప్తున్నారు. వారికి మెరుగైనటువంటి చికిత్స అందించే ప్రయత్నం కూడా వైద్యులు చేస్తా ఉన్నారు. ప్రస్తుతం ఘటనా ప్రదేశం చేసినటువంటి పోలీసులు కూడా ప్రస్తుతం ఈ ప్రమాదం జరగడానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. అతివేగమా లేదంటే పొగమంచు కారణంగానే
డివైడర్ ను కారు ఢీకొట్టిందనే అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారణ అయితే కొనసాగుతుంది. అయితే 5గురు కూడా ప్రస్తుతం ఈ మృతులు ముగ్గురు కావచ్చు, క్షతగాత్రులు ఇద్దరు కావచ్చు, వీరందరూ కూడా స్నేహితులుగా సమాచారం అయితే అందుతుంది. మృతుడు సిద్ధేష్ అని, ఇమ్రాన్, అదేవిధంగా సాదిక్ వీళ్ళంతా కూడా స్నేహితులుగా తెలుస్తుంది. సో వీళ్ళందరూ కలిసి ఒక గృహప్రవేశ కార్యక్రమానికి హాజరయ్యే క్రమంలోనే ఈ ప్రమాదం సంభవించినట్లు మనకు సమాచారం అయితే అందుతుంది. నందు రైట్ థ్యాంక్ యూ ఉదయ్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఇప్పుడు వాళ్ళ కండిషన్ కూడా చాలా సీరియస్గా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఒక గృహప్రవేశ కార్యక్రమానికి వెళ్ళొస్తుండగా ఈ ఘటన జరిగింది. భద్రాద్రి జిల్లా చండ్రుగొండ వాసులుగా వారిని గుర్తించారు. మరింత సమాచారం కోసం విచారణ చేస్తున్నారు పోలీసులు ఈ కేసుకు సంబంధించి.